నమస్కారం ఫ్రెండ్స్. మన ఛానల్లో రియల్ ఎస్టేట్ పరిస్థితి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ టోటల్ సినారియోని మనము ఎప్పటికప్పుడు డిస్కస్ చేస్తూనే ఉన్నాం. రాబోయే 3 ఇయర్స్లో ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు కనుమరుగు కాబోతున్నాయి, డిఫాల్టర్స్ లిస్ట్లో ఏ వస్తున్నాయని మనం కొన్ని వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో వాసవి గ్రూప్ మనం ఎప్పటి నుంచో టార్గెట్ చేసినాం. సక్సెస్ఫుల్గా దాని నిజ స్వరూపం మనం బయట పెట్టగలిగాం. వాసవి గ్రూప్ మేజర్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు స్టాప్ అయిపోయినాయి. వాళ్ళ గ్రాండ్ ప్లాన్స్ అన్ని చెతకనబడ్డాయి. మనం ఏది ప్రైమ్ ప్రాపర్టీస్ అనుకునే వాళ్ళము అవన్నీ ఇప్పుడు డెవలప్మెంట్కి నోచుకోవటం లేదు. అంటే అడ్వాన్స్ పే చేసిన వాళ్ళ నోట్ల మట్టి కొట్టినట్టే అయింది. అయితే ఇదే పంథాలో ఒక డిఫరెంట్ ప్రాబ్లం ఎదుర్కొంటుంది ఏఎస్బిఎల్. మనం జస్ట్ ఏఎస్బిఎల్ యొక్క ప్రచారము, ఏఎస్బిఎల్ యొక్క పరిస్థితి, వాళ్ళ డెస్పరేట్ యాడ్స్ చూస్తుంటే ఎవరైనా ఈ గ్రూప్ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అని ఎవరైనా గుర్తుపట్టగలరు. మీరు క్వాలిటీ ఆఫ్ ఏఎస్బిఎల్ యాడ్స్ చూడండి. ఒక హార్వర్డ్ యూనివర్సిటీ రేంజ్లో బిల్డప్ ఇచ్చిన ఏఎస్బిఎల్ సిఇఓ ఇప్పుడు చాలా మెడికోర్ థర్డ్ రేటెడ్ యాడ్స్ ఇస్తున్నాడు. ఈవెన్ షార్ట్స్ కూడా క్రియేట్ చేసి అసలు ప్రీమియం ప్రాపర్టీస్ని ఒక రాజీవ్ స్వగృహ అమ్మినట్టు అమ్ముతున్నాడు. అయితే ఏఎస్బిఎల్ గ్రూప్ ఒక స్కీమ్ ప్రకటించింది. ఆ స్కీమ్లో ఏమంటే మీరు 1.8 crore వర్త్ ప్రాపర్టీ 1.8 crore వర్త్ ప్రాపర్టీ మీరు ఓన్లీ 7.5 lakhs ఇచ్చి బుక్ చేసుకోండి అంటున్నాడు. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ బుకింగ్ ఎ ప్రాపర్టీ? దాని రియల్ మీనింగ్ ఏమి? బుక్ ఏ ప్రాపర్టీ ఫర్ విత్ 7.5 lakh అమౌంట్. సరే, 7.5 lakh అమౌంట్ ఈజ్ వెరీ గుడ్, నో ప్రాబ్లం. బట్ ద ప్రాపర్టీ ఈజ్ వర్త్ ఈజ్ 1.8 crore అకార్డింగ్ టు హిమ్. ఆయన చెప్పిన ఒక ఫిగరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఫ్లాట్ అయినా 2000 పర్ ఎస్ఎఫ్టీ బిల్డర్కి బేస్ కాస్ట్ పడుతుంది అన్నాడు. బేస్ కాస్ట్ ఫర్ బిల్డింగ్ ఏ 2 BHK ఈజ్ ఆర్ ఎనీథింగ్ ఈజ్ 2000 ఎస్ఎఫ్టీ. అయితే ఇప్పుడు ఈ ఏఎస్బిఎల్ లాఫ్ట్ అనే ప్రాపర్టీ ఆయన 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీకి అమ్ముతున్నాడు. ఏమది? 10,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. మీరు నా మాటలు ప్రాక్టికల్గా ఒక బుక్ తీసుకొని క్యాల్కులేట్ చేసి చూడండి. ఈ బిల్డర్స్ బాగా బ్రెయిన్ ఉన్న వాళ్ళని ఎట్లా ఎదవాలని చేస్తున్నారు.
నేను ఆన్ స్క్రీన్ ప్రూవ్ చేస్తాను. 7.5 lakh ఇచ్చి ఒక ఫ్లాట్ను బుక్ చేసుకోండి. In the span of next 1 year, he will be paying 85,000 as rent. How can an unfinished flat can fetch a rent of 85,000? First question. First, you don't term it as rent. Kindly don't term it as rent. నేను టెక్నికల్ భాషలో మాట్లాడుతున్నా. ఏఎస్బిఎల్ సిఇఓ ఏంటంటే ఇది గమనించాలి. You term it as a discount, not as rent. Be careful. An unfinished and invisible flat cannot attract rent. This is a technical language. దీనికి కరెక్షన్ అవసరం లేదు, ముఖం మీద చెప్తున్నా. పిల్లర్స్ లేని, బ్రిక్స్ లేని, వాల్స్ లేని ప్రాపర్టీకి 85,000 రెంట్ ఎలా నీకు వస్తుంది? అది మాకెట్లా పాస్ ఆన్ చేస్తున్నాం? ఫస్ట్ క్వశ్చన్. లెట్స్ బి ప్రాక్టికల్. సో ద థియరీ ఆఫ్ 85,000 rent until we hand over the property physically to you is a sham, is an impractical thing, is a misleading thing. Let us be clear with this. Now let us come to total cost of property and what is giving us discount. See, 7.5 lakhs outright cash anaka handover cheyali. And scheme says you pay us 7.5 lakhs, we'll give 85,000 as rent per month until we hand over that property, that is December 26th, 2026. Okay. So let's begin the calculation first. 7.5 lakhs ki ఇయర్లీ మనం ఆయనకు డౌన్ పేమెంట్ చేసినామంటే దానిపై 50,000 రూపీస్ అవుట్ రైట్ ఇంట్రెస్ట్ కోల్పోతాం. Let's be practical here. 7%. We will lose 50,000 interest if you pay 7.5 lakhs cash, in cash, white cash to you. 7.5 lakhs is absolute white cash. So you'll be losing 7% per year. Let's assume as 50,000. Let's assume as 50,000. So 7.5 lakhs we are paying and 50,000 is totally 8 lakhs. And what you are paying as rent, 85,000 per month, for 1 year it works out as 10 lakhs change. Approximate 10 lakhs change. And we are paying 7.5 lakhs plus 50,000 as lost interest to you. And what we are getting is 10 lakhs discount. So 10 lakhs minus 8 lakhs is 2 lakhs. Right? Educated, right? ఎవరైనా నేను చెప్పిన క్యాల్కులేషన్ వేసుకోండి. 7.5 plus lost interest 50,000, 8 lakhs. 10 lakhs discount. That is 85,000 per month. For 12 months is approximately 10 lakhs change we'll get as rent. So 8.5 lakhs, sorry, 8 lakhs minus 10 lakhs is 2 lakhs manaku discount vastundi. And what is the value of the flat? 1.85 crores. 1.85 crores at approximately 10,000 plus SFT. 10,000 rupees per SFT. 10,000 change per SFT lo ఆయన మనకు ఫ్లాట్ ఇస్తున్నాడు. వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఇస్ 1.85 crores. దీంట్లో మ్యాజిక్ ఎట్లా జరుగుతుంది మీకు చూపిస్తాను. సో ఆయన ఇచ్చిన డిస్కౌంట్, ఆయన ఇచ్చిన రెంట్ రెండు మైనస్ చేస్తే 7.5 lakhs అడ్వాన్స్ పేమెంట్, 50,000 లాస్ట్ ఇంట్రెస్ట్ అండ్ 10 lakhs as rent.
సో 2 lakhs. అంటే ఈజ్ క్లెయిమింగ్ దట్ ఈస్ గివింగ్ 85,000 యాజ్ రెంట్. అయితే మనకి ఇప్పుడు తెలిసిందేమంటే ఆయన 2 లక్షలు మాత్రమే మనకి ఇస్తున్నాడు. మనం డివైడ్ చేసుకుంటే ఈజ్ అప్రాక్సిమేట్లీ పేయింగ్ అస్ బిట్వీన్ 18,000 to 20,000 రెంట్ పర్ ఫ్లాట్. అంటే ఆయన రియల్ రెంటల్స్ పే చేస్తున్నాడు మనకు, నాట్ ప్రీమియం రెంటల్స్, రియల్ రెంటల్స్ ఫర్ ఏ 2 BHK, 2 BHK, 3 BHK ఏమని అనుకోండి. 2 lakhs divided by 1 year is approximately 18,000 to 20,000 rent per year. అంటే 1.85 crore ప్రాపర్టీకి is giving us 18,000 to 20,000 rent. This is a practical thing. బిల్డర్ చెప్తున్నాడు తన క్యాల్కులేషన్తో, దిస్ ప్రాపర్టీ ఈజ్ బౌండ్ టు గెట్ రెంట్ ఆఫ్ 18,000 to 20,000 అండర్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్. మేబీ ఆఫ్టర్ యూ ఓన్ దట్ ప్రాపర్టీ అక్కడ 40,000 రెంట్స్, 30,000 రెంట్స్ కూడా రావచ్చు డిపెండింగ్ ఆన్ ఫ్లోర్ ఇన్ విచ్ యువర్ ఫ్లాట్ ఈస్ సిచ్యువేటెడ్ అండ్ ప్రీమియం which it is attracting at that given time. ఇది చాలా ఇంపార్టెంట్. మన ఛానల్లో ఆషామాషిగా పిల్ల క్యాల్కులేషన్స్ నడువు. అయితే మనము ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు ఆయన మనకు 2 lakhs మనకు రెంట్ ఇస్తున్నాడు until the flat is handed over to the customer. కళ్ళ ముందు క్యాల్కులేషన్ ఉంది కదా, నోట్ చేసుకోండి. ASBL వాడిని అడగండి. ఇట్లా ఒక ఛానల్లో ఇట్లా ప్రచారం చేస్తున్నాడు, మీపై దుష్ప్రచారం చేస్తున్నాడు, మరి మీరే ఒక క్యాల్కులేషన్ తీసుకొని మాకు ప్రూవ్ చేయండి అని చెప్పండి. ఏమంటాడు చూడండి ఒకసారి. ఇప్పుడు మనకు 10,600 రూపీస్ SFTలో మనకు ఫ్లాట్ అడ్డగడుతున్నాడు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరు 1.8 to 2 crores పెట్టి అవుట్ రైట్ వైట్ క్యాష్ ఇచ్చి ఎవరు తీసుకోరు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గో ఫర్ ఎ లోన్ అట్ ద యావరేజ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 9% ఇన్ ద ఫేజ్ ఆఫ్ 20 years. ఇప్పుడు 8.5 ఉండొచ్చు, 8 ఉండొచ్చు, రేపు 10 కావచ్చు, 9.5 కావచ్చు. మనం యావరేజ్గా ఓ 9% తీసుకుందాం. సో ఈ 1.84 crores ఫ్లాట్ మనము ఇంట్రెస్ట్ ఎంత పే చేస్తున్నాం? లెట్ us డిస్కస్. 20 yearsలో మనము 3,24 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. 1.84 crore ఫ్లాట్కి మనము 3,24 lakhs ఇంట్రెస్ట్ పే చేస్తాం. So total value of the flat that we pay, what builder claims the value of property is 1.84 crores. But what we pay at the end of the EMI tenure is 5 crore 4 lakhs. At the end of EMI tenure, the flat value in terms of EMI payments will be 5 crores plus. మనం అనుకుంటున్న 1.84 crores ప్రాపర్టీ మనం 5 crores పే చేస్తున్నాం. అంటే ఇంత ఓపెన్గా ఫూల్ చేస్తుంటే పెద్ద పెద్ద జాబ్స్లో ఉన్నవాళ్ళు ఈ ఊబిలో పడి కొనేస్తున్నారు. ప్రాక్టికలీ దిస్ ఫ్లాట్ కాస్ట్ ఇంక్లూడింగ్ ల్యాండ్ ఈ ఫ్లాట్ 35 lakhs to 40 lakhs దాటదు ఇన్ దట్ ప్రైమ్ ఏరియా. 35 to 40 lakhs దాటదు ఇంక్లూడింగ్ ల్యాండ్ రైట్స్. 5 acres ల్యాండ్ కదా, క్యాల్కులేషన్ చేసుకుంటే 40 లక్షలు దాటదు ఒక ఫ్లాట్.
ఇంక్లూడింగ్ ల్యాండ్ ఇంకా 2000 పర్ ఎస్ఎఫ్టీ అనేది అది ఓన్లీ ఇమాజినేటివ్ కాస్ట్. అంటే కస్టమర్స్కి అందరికీ చెప్పడానికి ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ వేసిన ఎత్తుగడ ఏమంటే మినిమం కాస్ట్ విల్ బి 2000 పర్ ఎస్ఎఫ్టీ ఫర్ ద బిల్డర్. లెట్ us assume the cost to the builder is 2000, but the selling price is 10,000. Okay, selling price is 10,000, but are we paying 10,000 per SFT? No, not at all. You know how much you are paying at the end of the tenure, at the 20th year? అరకు 5 crores కదా మనం పే చేసేది. మనం ఎంత పే చేస్తున్నాం? We are paying anywhere between 22 to 24,000 per SFT. 5 crores అవుతుంది ఫైనల్ డౌన్ పేమెంట్ అయిపోయే వరకు. 20 years డిప్రిసియేషన్ ఉండదు. మనం యూడిఎస్ తీసేసిన మనకి ఎంత మిగులుతుంది? దిస్ ఇస్ పోస్ట్ మార్టం. మన ఛానల్ ఆషామాషిగా క్యాల్కులేట్ చేయదు. What you are paying is 22,000 to 24,000 per SFT at the end of EMI tenure. Cost of construction is 2,000, let's assume. And cost incurred to customer after paying total loan is 22 to 24,000. So what is the premium claimed? What is the premium claim? Approximately 20,000 per SFT. Let's assume land cost, land appreciation, any తీసేసిన we are nearly paying 18,000 to 20,000 per SFT in advance. The present rates are between 6,000 to 8,000 in this area, 8,000 per SFT. And the builder is claiming 10,600 per SFT as of now, without constructing the property. Remember, on 5 crores property, that is the end of tenure for this property, what he is giving as discount is 2 lakhs. Imagine what is the percentage. Imagine what is the percentage is giving as discount. 85,000 rent per month converted after removing the 7.5 lakh plus 50,000 interest cost is 2 lakhs. That is approximately 18 to 20,000 per month for 1 year. That too for 1 year. 5 crores ప్రాపర్టీ పై 2 lakhs డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఇది క్యాల్కులేషన్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఇస్ గివింగ్? నాట్ ఈవెన్ 1%. నాట్ ఈవెన్ 1% డిస్కౌంట్. నాట్ ఈవెన్ 1%. పాయింట్లో పోతుంది అది. 2 lakhs. 5 crores టు 2 lakhs మీరు లెక్కేసుకోండి. చిల్లర. కిచెన్ ఇంటీరియర్స్ కూడా కాదు. 1,650 695 ఎస్ఎఫ్టీ ఉన్న ఫ్లాట్ 5 crores అంట కడుతున్నాడు. దీంట్లో లాభాలు బ్యాంకులు ఏఎస్బిఎల్ కలిసి పంచుకుంటున్నాయి. ఒక 40 lakhs ఇంక్లూడింగ్ ల్యాండ్ కాస్ట్ ఉన్న ప్రాపర్టీ 1.85 crores అమ్మేసి బ్యాంక్ ఫైనాన్స్ ఇప్పించి బ్యాంకుకు 5 కోట్లు కట్టిస్తున్నాడు. అంటే బ్యాంక్ ఈజ్ అప్రాక్సిమేట్లీ మేకింగ్ 3.2 crore rupees నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్. బికాస్ బ్యాంక్ ఈజ్ నాట్ ఇన్వెస్టింగ్, ఈజ్ నాట్ ఎ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ ఏఎస్బిఎల్. ఇట్ ఈస్ ఎ కాంపిటెంట్ ఫైనాన్సింగ్ అథారిటీ. లీగాలిటీ చెక్ చేసుకొని
9% ఇంట్రెస్ట్ పై ఒక కస్టమర్కి ఇస్తున్నది. మీకు అందరికి అర్థమవుతుందా నేనేం చెప్తున్నా? ఏఎస్బిఎల్ 85,000 పర్ రెంట్ పర్ యానం ఇచ్చేది ఒక మోసము. 2 లక్షలు ఇస్తుంది. 5 కోట్ల ప్రాపర్టీపై 2 లక్షల డిస్కౌంట్ ఇస్తుంది. ఇది రియాలిటీ. మీరు రెంట్ మీరు ఈఎంఐ 2 లక్షల రూపాయల ప్లస్ 2 lakh ప్లస్ రూపీస్ మీరు ఈఎంఐ కడుతున్నారు. 2 లక్షల రూపాయలు ఈఎంఐ. వాల్యూ ఆఫ్ రెంటల్స్ ఆయన ప్రకారం 18 to 20,000. మనం కన్స్ట్రక్షన్ ఆయనకి ఇస్తే బహుశా 30 to 40,000 రావచ్చు. సో 2 lakh ఈఎంఐ, 30,000 రెంటల్స్. అంటే యూ హ్యావ్ టు పే 1,75,000 ఫ్రమ్ యువర్ పాకెట్. 1,70,000 ఫ్రమ్ యువర్ పాకెట్ ఆఫ్టర్ రిమూవింగ్ ద ప్రాపర్ రెంటల్స్. రెంటల్ ఈల్డ్ తర్వాత 1,70,000 ఆయన కట్టాల్సి వస్తుంది బ్యాంకు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, నియర్లీ 900 ఫ్లాట్స్, 890 ప్లస్ ఫ్లాట్స్, G+ 45 ఫ్లోర్స్. ఇంకో జోక్ కూడా వేశారు, హై రైజ్ 30 ఫ్లోర్స్ వరకు మేము హై రైజ్ కాస్ట్ ఎవరి దగ్గర వసూలు చేయము. ప్రాక్టికలీ దట్ హై రైజ్ కాస్ట్ ఈజ్ ఎ షామ్, ఈజ్ ద అన్డిజైరబుల్ ఎలిమెంట్ in housing finance. The term is created to make the customer feel that he is living in a premium property. But if you go above 30 floors, you will face a lot of difficulties in even living a normal life. And the rental yields will be lower after 30th floor. దయచేసి ఇది రియల్ ఫ్యాక్ట్. ఏఎస్బిఎల్ పే 7.5 lakhs, book a flat and take 85,000 rents per month for next 1 year. దాని రియాలిటీ ఇది. దయచేసి అందరితో షేర్ చేసుకోండి. ఎందుకంటే వాసవి తర్వాత మోస్ట్ ప్రాబబుల్ నెక్స్ట్ విక్టిమ్ విల్ బి ఏఎస్బిఎల్ అనిపిస్తుంది నాకు. ఇఫ్ మ్యాజిక్ హ్యాపన్స్, ఐ డోంట్ మైండ్. If magic happens, I don't mind. But most probably ASBL will be next victim after Vasavi. And ASBL has not only degraded itself by unnecessary opening up themselves in the social media. They have not only hurt the total real estate industry, that too, that is high-rise builders. It has degraded its net worth and its brand image by floating ads which do not match with its premium. దయచేసి ASBL ఇది వినాలి. మీరు ఏం చేయబోయారు, ఏమైపోయారు, ఏం చేయబోయారు, ఏమైపోయారు. నేను చెప్తున్నా కదా, ఒక పెద్ద 3 to 4 ప్లేయర్స్ నెక్స్ట్ 3 yearsలో మటుమాయం అయిపోతారు. కాబట్టి మీరందరూ ఇలాంటి స్కీమ్స్ని ప్రశ్నించండి. నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్ మీరు నోట్బుక్పై వేపియండి. అక్కడ ఉంటారు కదా ప్రాజెక్ట్ మేనేజర్, ఎవరైనా సేల్స్ వాళ్ళు, సేల్స్ జిఎం ఉంటాడు కదా, ఆయన ముందు క్యాలిక్యులేషన్ పెట్టండి. సార్ మరి నేను అట్లా చెప్తున్నాడు, మరి మీ కంపెనీ పరిస్థితి ఏమైనా ఒకసారి అడగండి. మీరు ఎడ్యుకేటెడ్ అయితే ఇలాంటి క్యాలిక్యులేషన్స్కి, ఇలాంటి యాడ్స్కి పడకుండా
క్వశ్చన్ చేస్తారు అని ఆశతో నమస్కారం.